కనెక్షన్ క్రియేట్. సో ఇక్కడ కనెక్షన్ టైప్ వచ్చేసి రెస్ట్ ఏపీఐ URL. సో కనెక్షన్ URL ఇది అంతే, కానీ అంత ఇచ్చేది ఏం లేదు. సో దాని అదేం సెక్యూరిటీ లేదు కాబట్టి నో సెక్యూరిటీ పాలసీ. మన టార్గెట్ ఏం సెక్యూరిటీ లేదు కదా, సో అందుకోసం లేదు. ఒక ఇంటిగ్రేషన్ చూద్దాం. ఇంటిగ్రేషన్ క్రియేట్ అప్లికేషన్ క్రియేట్ యూజర్స్. సో మన సోర్స్గా మనం ఏదన్నా పెట్టుకుందాం, స్టూడెంట్ డీటెయిల్స్ ఏదన్నా కానీ పోస్ట్ మెథడ్ తీసుకుందాం. సో జస్ట్ రిక్వెస్ట్ అంతే, రెస్పాన్స్ కంటిన్యూ. సో రిక్వెస్ట్, సో నేను ఇదే రిక్వెస్టే ఇస్తాను. కంటిన్యూ. సో రెస్పాన్స్, సో మనకి రెస్పాన్స్ ఇదే కదా వచ్చేది రిటర్న్. సో ఇదే చేసాను నేను ఎంచుకుంటా. రెస్పాన్స్లో కూడా ఎలిమెంట్సే ఉండేది అట్లా. సో కంటిన్యూ. సో మనము బెస్ట్గా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇప్పుడు రెస్ట్ ఏపీఐకి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇందాక మనం క్రియేట్ చేసిన కనెక్షన్ రెస్ట్ క్లిక్ చేసుకుంటా. సో టార్గెట్ యూజర్, సో మెథడ్ వచ్చేసి పోస్ట్ రిక్వెస్ట్ రెస్పాన్స్ రెండు రావాలా. సో ఇది, సో నేను ఇందాక ఇచ్చింది డాటిన్ దాకా ఇచ్చింది కదా అనికి. సో ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఓకేనా. రిక్వెస్ట్ స్టైల్, వీనికి రిక్వెస్ట్ ఏమి ఇవ్వాలా అని మనం మ్యాచ్ చేయాలి కదా, అందుకోసం ఇది కంటిన్యూ. రెస్పాన్స్ కంటిన్యూ. ఇక్కడ టార్గెట్ యూజర్స్ దగ్గర శాంపుల్ కోసం మనం ఏదైనా ఇవ్వచ్చు కాదు, వాడు ఏమి ఇస్తాడో అదే. ఈ రెస్పాన్స్ ఇప్పుడు మనం ఏదంటే అది ఇస్తాం, వాడు ఇది రెస్పాన్స్ ఇచ్చేది. మ్యాచ్ కాలేదంటే అది వస్తుంది. అది మనం అందుకే మనం ఫస్ట్ పోస్ట్ వన్లో టెస్ట్ చేసుకుంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనము ఇది రెస్పాన్స్ మ్యాపింగ్, టార్గెట్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనము రిక్వెస్ట్ పంపించాల్సిందే. ఫస్ట్ రిక్వెస్ట్ నేను రెస్పాన్స్ మనకి దీని నుంచి రెస్పాన్స్ మన దగ్గర నుంచి దీనికి పంపించాలి కదా. సో అది మ్యాపర్ ఓపెన్ చేసుకొని మన ఇక్కడ కదా మన రిక్వెస్ట్ రిక్వెస్ట్ టార్గెట్లో రిక్వెస్ట్ అది ఫస్ట్ లాస్ట్ నేమ్ అవుతా
అంతేనా? సో గుడ్. సో రిక్వెస్ట్ కనుక మనం ఏదో ఇస్తాను. ఇదన్నా. సో దీన్ని టెస్ట్ చేద్దాం. బాడీలో ఆల్రెడీ డేటా ఉంది. నాకు కావాల్సిన డేటా ఇచ్చుకుంటా. జాయిన్ అయినావా? స్వరూప్ స్వరూప్ వినపల్లే. కానీ వాళ్ళు ఇచ్చే లింక్లో చాలా ఈమెయిల్స్ అంటే చాలా రికార్డ్స్ ఉంటాయి. అప్పుడు మనం అప్పుడే టెస్ట్ చేసింది లేదు యాక్చువల్గా. అంటే రెస్పాన్స్ చాలా వస్తుంది, పరీక్ష చేసుకుంటాం. ఇప్పుడు మ్యాపర్లో మరి రెస్పాన్స్ మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినాయి. మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు పరీక్ష చేసుకుంటాం. ఇప్పుడు కావాలంటే మీరు ఈ గెట్ మెథడ్ ట్రై చేయొచ్చు. ఇది గెట్ మెథడ్ ఇది ఒకసారి టెస్ట్ చేయండి. ఆవిడ చాలా వస్తుంది. ఆవిడ మనం ఏం వేసుకోవాలో పరీక్ష చేసుకోవాలి. ట్రై చేస్తారా మీరు? చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా గెట్ మెథడ్. ఇది ఇవ్వాలి. దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఈ రికార్డ్స్ అన్నీ రావాలి మనకి. ట్రై చేస్తారా? మనకి ఇన్పుట్లో నుంచి మీరేమి ఇచ్చే పని ఏం లేదు. జస్ట్ షెడ్యూల్ ఇంటిగ్రేషన్ తీసుకుంది లేదు, అప్లికేషనే తీసుకోండి. ఊరికే డమ్మీ ఇన్పుట్ లేదు ఐడి అని పంపించండి. ఐడి పంపిస్తేనే టార్గెట్ గెట్ మెథడ్ తీసుకోండి. ఈ యూఆర్ఎల్తో కనెక్షన్ ఆల్రెడీ కనెక్షన్ ఉంది, సేమ్ కనెక్షన్ తీసుకోండి. టార్గెట్కి మెథడ్ గెట్ వేసుకొని ఇది పంపించండి. యూఆర్ఎల్ మనం ఇన్పుట్లో ఇంకా జస్ట్ ఏం పంపించండి, మ్యాప్ ఏం చేద్దండి. దీనికి ఇన్పుట్ ఏమో వస్తుంది, గెట్ మెథడ్ అన్నీ వస్తాయి కదా. సో మీ అన్నీ కావాలి కదా. సో రెస్పాన్స్ మీరు ఇట్లా ఇక్కడ నుంచి డేటా ఇచ్చుకోండి. ఇదంతా ఇచ్చుకోండి రెస్పాన్స్లో. వాటి నుంచి వచ్చిన రెస్పాన్స్ని మీరు మ్యాప్ చేయండి, అరేంజ్ చేసుకున్నాను అంటే రిపీట్ ట్రై చేయండి. అది ఒకసారి మారుతుంది. క్లాస్